guys, welcome back to my YouTube channel. Let's cook bagara rice and chicken curry. నేను కావాల్సిన వెజిటేబుల్స్ ఇంకా అన్ని రెడీ చేసుకునే లోపు మా డాడీ చికెన్ తెచ్చారు. అయితే నేను మంచిగా చికెన్ అది వాష్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకొని అండ్ చాప్డ్ ఆనియన్స్ వేసుకొని అది బాగా ఫ్రై చేశాక మా డాడీ ఏమో ఇందులో క్యాష్యూ కూడా ఏం చెప్పి మా డాడీ తెచ్చి క్యాష్యూ వేసారు. అండ్ దెన్ కరివేపాకు ఫాలోడ్ బై పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టమాటో అండ్ టమాటోస్ కూడా మంచిగా ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ అండ్ టర్మరిక్ అండ్ నాకు తెలియదు ప్రైస్ అవేవో వేసాను. అండ్ అవి కూడా బాగా మిక్స్ చేసి కలిపేసిన తర్వాత కాసేపు అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో రైస్ వేసి రైస్కి తగ్గ వాటర్ కూడా వేసి అండ్ క్యాప్ పెట్టే ముందు కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకొని లాక్ చేసేసుకుంటే 2 విజిల్స్లో బగారా రైస్ కంప్లీట్ అయిపోద్ది. అండ్ కమింగ్ టు చికెన్ ఫ్రై కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఆన్ చేసుకొని మళ్ళీ సేమ్గా చాప్డ్ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ తర్వాత క్యాష్యూ వేసాను. క్యాష్యూ వేసిన తర్వాత టర్మరిక్ వేసాను, చికెన్ మసాలా, కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేశాను. ఫ్రైకి కావాల్సినవి ఎక్కువ కర్రీ లీవ్స్ కాబట్టి ఎక్కువ కర్రీ లీవ్స్ వేసుకొని స్మాష్డ్ టమాటో ప్యూరీ వేసుకొని అండ్ దెన్ చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ పెడితే అందులో వాటర్ అంతా బయటకు వచ్చి అది కుక్ అవుతుంది. అండ్ అందులో కొంచెం గీ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇంకా అలా సిమ్లో పెట్టి క్యాప్ పెట్టేస్తే ఇంకా చికెన్ మెల్లగా కుక్ అవుతూ ఉంటుంది. ఒక 15 మినిట్స్లో చికెన్ ఫ్రై కూడా అయిపోద్ది. అండ్ సర్వింగ్కి వచ్చేటప్పటికి కింద మంచిగా చికెన్ ఫ్రై వేసి పైన మంచిగా బగారా రైస్ వేసి కప్లో వేసి అలా ఫ్లిప్ చేస్తే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు మంచిగా క్రేవింగ్స్ వస్తున్నాయి చూస్తుంటే. అండ్ దెన్ ఆ రోజు మా మమ్మీ ఇంకా మా చెల్లి తింటూ నేను మా డాడీ తింటాను. సో మా డాడీకి నాకు ప్లేటింగ్ చేసి మా డాడీకి ఇచ్చాను టేస్ట్ చేయమని ఎలా ఉందని చెప్పమని. సో మా డాడీ తిని ఎలా ఉందో చెప్తున్నారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.